గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. విఘ్నేశ్వర విఘ్నమస్తు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. గుడ్ మార్నింగ్ అందరికి కూడా. జీవితంలో మనం ఓడిపోయిన ప్రతిసారి మళ్ళా గెలవడానికి ఒక అవకాశం ఇస్తుంది జీవితం. ఇది నా జీవితం ఉదాహరణ. మనం ఎన్నిసార్లు కింద పడ్డామో చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి అన్నిసార్లు పైకి లేవడానికి ప్రయత్నం చేస్తాం. చిన్నప్పుడు తప్పుడు అడుగులు వేసేటప్పటి నుంచి కూడా మనం కింద పడుతుంటాం, మళ్ళీ పైకి లేస్తుంటాం, కింద పడుతుంటాం, పైకి లేస్తాం. ఇది జీవితం అంతే, అలాగే ఉంటుంది. దీంట్లో భయపడకూడదు, బెదరకూడదు, అదరకూడదు. ఇన్ని రకాల దెబ్బలు తగిలిన నాకు పార్ట్ 9, ఇది పార్ట్ 10 ఇప్పుడు చెప్పేది మన ఎపిసోడ్. 2006 నుంచి జీవితం ఒక రకంగా సాఫీగా సాగుతుంది. 2007 సంవత్సరం వచ్చరికి నేను కొన్న స్థలాలు అమ్మేసి మళ్ళా కొత్తగా స్థలాలు కొని వ్యాపారం చేయాలని ఆలోచన కలిగింది. కాకపోతే నా అదృష్టం ఏంటంటే నేను కొన్న స్థలాలు ఒక స్నేహితుడి దగ్గర కొన్నాను, ఒక ఫ్లాటు. ఆ స్నేహితుడి దగ్గర కొన్నది అప్పుడే అతను రేట్ ఎక్కువ నాకు అప్పచెప్పాడు. నేను 2 సంవత్సరాలు ఆ ఫ్లాట్ ఉంచితే ఆ ఫ్లాట్ వచ్చేసి దానికి 28,000 కూడా ఆదాయం రాలేదు. నేను పెట్టుబడి పెట్టింది 1,31,000 పెట్టుబడి పెడితే 28,000 ఆదాయం వచ్చింది 2 సంవత్సరాలకి. సరే, ఇక మన అదృష్టం ఎంత మాత్రం ఉంది. ఇది ముందు అమ్మేసేయాలి. నాకు పరమటి పేసు అచ్చుబాటు కాదు. పరమటి పేసు నేను ఖాళీ చేసిన షాప్ కూడా పరమటే. ఒక ఇంట్లో అంతకుముందు పరమటి పేసు ఇంట్లో ఉండే, దాంట్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డా. పరమటి పేసు స్థలాలు నాకు అసలు అచ్చుబాటు కాదు. పరమటి పేసు కొన్నా నేను నష్టమే వస్తున్నాను. నాకు అర్థమైంది ఇది పరమటి పేసు స్థలం అచ్చుబాటు కాదని. నేను ఆ ఫ్లాట్ అమ్మితే 2 సంవత్సరాలకు 28,000 వచ్చింది ఆదాయము. సరే, ఏదో ఒకటిలే, ముందు నష్టం అయితే రాలేదు కదా అని చెప్పి ఇంకో ఫ్లాట్ కొన్నా. రెండోది, 2 ఫ్లాట్లు కొన్నా కదా, ఒకటి సాట ఇంకో సాట కొన్నా. అది తూర్పు పేసు. దాని పక్కన నా అదృష్టం బాగుండి ఎమ్మటనే ఇంకొక ఫ్లాట్ బేరానికి వచ్చింది. దాన్ని ఆనుకొని 10 అంకణాలు ఫ్లాట్ అంటారు. 10 అంకణాలు అంటే ఇంచుమించుగా సెంటు 1.5 సెంటుకి ఎక్కువ కొద్దిగా. అది కొన్నా. ఎంత కొన్నాను? ₹1,00,000 కొన్నా. ఇక్కడ నష్టపోయాను కదా, ఆ ₹1,00,000 కొని మిగతా డబ్బులు నా దగ్గర పెట్టుకున్నాను అవసరాల కోసం. పైన ₹60,000. ₹1,00,000 కొన్నాను. ఆ ఫ్లాట్ ₹1,00,000 కొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయించాము మేము. అంటే నేను అనుకున్నా కదా, నా పనిలో 10% ఇట్లా ఆదాయం ఏదైనా వ్యాపారంలో వస్తే ఆదాయంలో 10% అని అనుకున్నాను. ఇంకా డబ్బులు తీసుకొని 2007 వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళొచ్చాం. ఆ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 10 నెలలు అలా గడిచిన తర్వాత ఆ సంవత్సరం పని 2007లో కూడా ఒక రకంగానే జరిగింది. అంటే 2006 కన్నా కొంచెం తగ్గిందిలే పని, ఈ స్థలాల వ్యాపారం మీద తిరగటం వల్ల ఒక రకంగా జరిగింది. అది పోయి వచ్చిన తర్వాత నాకు ఆ సంవత్సరం 2008 బిగినింగ్లో 2000 అంటే సాఫీగా జరిగింది. చెప్పుకోవడానికి ఏం పెద్ద ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏమి లేవు. సరదాగా సంతోషంగా సాఫీగా జరిగింది. ఎందుకంటే డబ్బులు వచ్చినాయి కదా, సాఫీగానే జరిగిపోయింది. ఇక 2008లో అడుగు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఆ సంవత్సరం నుంచి డబ్బులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఇక పిల్లలు చదువులు 9th క్లాస్కి వచ్చింది మా అబ్బాయి ఏమో 6th క్లాస్కి ఏమో వచ్చాడు. ఖర్చులు పెరుగుతున్నాయి. ఇక ఆకతాయిలు అల్లరి చేయడం ఎక్కువయ్యారు స్కూల్కి పోయి ఆడపిల్లల్ని. అదొక టెన్షన్ మొదలైంది నాకు. ఇంకా అక్కడి నుంచి పని మీద దృష్టి తగ్గించేసాను. అమ్మాయిని వదిలిపెట్టుకోవడం, తీసుకొచ్చుకోవడం, చదివించాలి కదా, తీసుకొచ్చుకోవడం ఇదే పని అయింది. ఆ సంవత్సరం నుంచి ఇంకా ఈ అల్లరి ఆకతాయిల వల్ల పెద్ద భయం వేసి ఆందోళన వచ్చింది. అప్పుడు చాలా స్కూల్కి పోయి పిల్లల్ని చాలా అల్లరి చేయడం, అక్కడెక్కడో జరిగి ఉంది కదా ఎన్కౌంటర్ కూడా ఒకటి, అదొక భయం వేసింది అనమాట. అక్కడి నుంచి పిల్లల చదువుల మీద దృష్టి పెట్టి ఇంకా వాళ్ళని ఉదయాన్నే వదిలిపెట్టడం, స్కూల్లో తీసుకొచ్చుకోవడం, ఇలా ఇలా దృష్టి పెట్టి పని మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గించాను 2008లో. నా అదృష్టం బాగుండి ఒక పక్క టెన్షన్, ఒక పక్క డబ్బులు. ఇంకా ఈ 2 ఫ్లాట్లు, ఒక ఫ్లాట్ బేరానికి వచ్చిందనమాట. నేను ₹1,00,000 కొన్న ఫ్లాటు కరెక్ట్గా 10 నెలలకి 2,00,000కి అమ్మాను. ₹1,00,000 ఆదాయం వచ్చింది. మొట్టమొదటిసారిగా నా జీవితంలో అదృష్టం అంటే అదే. 1,00,000కి 1,00,000. అబ్బా, మన అదృష్టం సుడి తిరిగింది, ఇలా ఎలకాలు పెట్టినా ఉంటుంది అనుకున్నా. సరే, ఇంకా ఆ డబ్బులు తీసుకుపోయి నేను బ్యాంకులో వేసుకున్నాను. బ్యాంకులో వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెండో ఫ్లాట్ కూడా బేరానికి వచ్చింది. అది అమ్ముడు పోవాలి. అది 3 సంవత్సరాల ఫ్లాట్. అది 3 సంవత్సరాల క్రితం నేను 85,000కి అంత కొట్టి అది కూడా ఇంచుమించుగా 2,00,000 అంత వచ్చింది. నాకు 2,00,000 ఆదాయం వచ్చింది. ఇంకా ఆ డబ్బులు తీసుకుపోయి నేను వేరే మా ఊరు కాలేజీ కాడ కొత్తగా ఫ్లాట్లు పెడుతుంటే అక్కడ ఒక 2 ఫ్లాట్లు కొన్నా. అవి అగ్రిమెంట్ మీదే 45,000 అంత వచ్చింది ఆదాయం. 2,45,000. ఇంకా ఆ డబ్బులు నేనేం చేశానంటే మళ్ళా వచ్చేసి వేరే ఇంకోసాట అక్కడే ఆ కాలేజీ కాడ ఇంకో ఫ్లాట్ కొన్నా. అవి పెండింగ్ పడింది. పెండింగ్ పడి మనం ఎన్నిసార్లు అది రిజిస్ట్రేషన్కి పోయినా రిజిస్టర్ ఆఫీస్ సెలవు కావటమో లేకపోతే ఏదో జరిగింది. వేరే అతను ఏం చెప్పాడంటే వాళ్ళు సోదకొని ఉన్నారు, నువ్వు ఎట్టకొన్నావు అని చెప్పి అన్నాడు. ఇంకా నేను వాళ్ళకి అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిండు ఒక 20,000. సరే, నాకు ఇదేదో ఆటంకం వచ్చిందయ్యా, కుదరదు, ఒక 10,000 తీసుకొని ఒక 10,000 నాకు ఏంటని అన్న. మంచితనంగానే ఫ్రెండ్లీగానే మాట్లాడుకొని కొనుక్కున్నాం.
వాళ్ళు దానికాడ గొడవ పెట్టుకొని చూసుకుందాం నువ్వు అసలు నేను రూపాయి కూడా వెనక్కి ఇవ్వను, నువ్వేం చేసుకుని చేసుకోమని. నాకు 20,000 పోయినందుకు బాధ కాదు. మనుషుల మనస్తత్వాన్ని గురించి నాకు బాగా ఆలోచన. ఇంత స్నేహంగా మాట్లాడక దవక్కన టట్టాటం తిరుగుతారని చెప్పి నాకేం అర్థం కాకుండా బైకేసుకొని ఎళ్ళిన మా అమ్మాయిని, మా పిల్లల్ని, మా ఆవిడని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పొమ్మని చెప్పి మా అమ్మకి చెప్పా. ఈళ్ళని తీసుకుపోయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి పిల్లలని చెప్పి మా అమ్మకి చెప్పి మీ కోడల్ని ఈళ్ళని వదిలిపెట్టి రమ్మని చెప్పి నేను నెల్లూరులో బండి పెట్టిపోతా అని చెప్పి బండి మీద బారుగంటలు ఒప్పుకోరు. నెల్లూరులో పెట్టిపోతాను. ఇట్లా మనకు అన్ని ఆటంకాలు జరుగుతున్నాయని చెప్పి కాణిపాకం బండి వేసుకొని పోయా. కాణిపాకం పోయి గణపతిని దర్శించుకొని వచ్చి సాయంత్రం శ్రీకాళహస్తి వచ్చి అక్కడ నిద్ర చేసి ఉదయాన్నే కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని ఇంటికొచ్చా. భగవంతుడు మనకి ఏం మేలు చేశాడంటే అక్కడికి పోయి రాగలోనే ఈ స్థలం ఆటంకం అనేది తొలగిపోయి వేరే ఒక అతను ఒక ఏజెంట్ పరిచయం అయ్యి ఆ ప్లాట్లలో ఒక ప్లాట్ అమ్మి పెట్టేటట్టు నాకు కొంత డబ్బులు అంటే 15,000 నాకు ఇచ్చేటట్టు. అంటే 20,000 అడ్వాన్స్ ఇచ్చా కదా, 20,000 5,000 తగ్గించుకొని 15,000 ఇచ్చేటట్టు. 15,000 ఇచ్చేటట్టు మాట్లాడారు. ఒక ప్లాట్ వాళ్ళకి చెప్పేసి నా దగ్గర అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని అమ్మి పెట్టి నాకు 15,000 ఇస్తే వాళ్ళ కమిషన్ 2,000 ఇచ్చాను నేను. 13,000 వచ్చింది. కానీ పాకం పోయించినంత 3,000 ఖర్చు పోయినా నాకు రావాల్సిన 10,000 అయితే వచ్చింది. నేను 10,000 నష్టపెట్టుకోవడానికి సిద్ధపడ్డా కదా, ఆ 10,000 వచ్చింది. అది భగవంతుడి యొక్క మహిమ. నేను ఇంకా ఏం దిక్కు తెలియక మనుషులు నమ్మితే లాభాలని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళాను. నేరుగా కాణిపాకం వెళ్ళి ఎందుకు అక్కడ విజ్ఞానం దొరికిస్తారు కాబట్టి. కానీ ఇప్పుడు సందర్భానుకూలంగా నేను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు వెళ్ళిపోయా. అంత బాధలో ఉండా మనుషుల మనస్తత్వాలు ఏందో అప్పుడే అర్థమైంది నాకు. అంటే మనతో ఎంత మంచిగా మాట్లాడినా ఏదైనా వ్యవహారం వచ్చేది వాళ్ళు అసలు రూపాయలు ఎలా బయటపడతాయి అనేది. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక ఫ్లాట్ ఒక ఏజెంట్ వచ్చి కొనిపించాడు నాకు. ఒక ఫ్లాట్ ఈ వంకెమ్మట కొనిపించాడు. నాకు వదిలేవయ్యా టైం బాగాలేదు అసలు అంటే లేదు నీకు ఎందుకు అనుకూలమైన రేట్లు ఇప్పిస్తా అని చెప్పి కొనిపించాడు. నేనేం చెప్పానంటే అడ్వాన్స్ అగ్రిమెంట్ మీద కానీ అమ్మితే అప్పుడు అగ్రిమెంట్ మీద సేల్ అవుతున్నాయి ఫ్లాట్లు. నీకు సగం నేను సగం తీసుకుందాం, మళ్ళీ కొనుక్కొని రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసుకుంటే మటుకు నీకు కమిషన్ ఇస్తానని చెప్పా. ఆ ఒప్పందం మీద 20,000 అడ్వాన్స్ ఇచ్చి ఒక ఫ్లాట్ కొన్నా. ఆ ఫ్లాట్ ఏం జరిగిందంటే నేను దీపావళి రోజు అమ్మవారికి పూజ చేసుకున్నా. ఆ తర్వాత శ్రీశైలం కూడా పోయించా, మీకు చెప్పని మర్చిపోయా. మళ్ళీ శ్రీశైలం కూడా పోయించా. శ్రీశైలం పోయించి అమ్మవారికి పోయి అదే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నా. పూజ చేసుకున్నప్పుడు ఫోన్ వచ్చింది. ఆ ప్లాట్ అగ్రిమెంట్ మీద వేరే వాళ్ళు అడుగుతున్నారు అమ్ముదామని. సరే అమ్ముదామన్నా. అదంతా 23,000కు అంతకు ఆదాయానికి అమ్మితే నాకు 12,000 అంత ఇచ్చాడు. చూశారు కదా, నేను అక్కడ అగ్రిమెంట్ మీద నష్టపోయిన 10,000 ఇక 12,000 వచ్చినాయి. ఇంకా 12,000 ఇస్తే సరే వచ్చిన కాడికి పోయిందని చెప్పి మనం మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కదా, ఆ 12,000 తీసుకున్నా. ఇంకా ఆనందంగా హ్యాపీ. ఇంకా మన ఉత్సాహం బాగుందని చెప్పి మళ్ళీ శివాలయం పక్కన ఒక ఫ్లాట్ కొన్నా. 2,11,000కు ఒక ఫ్లాట్ కొన్నా. కొంటే ఆ శివాలయం పక్కన ఫ్లాట్ కొంటే అటు పక్క శివాలయం పురాతన ఆలయం అనమాట. ఆలయం తర్వాత అది ఆలయంకి అవతల కూడా ఫ్లాట్లు పెట్టారు. గడిపోతే శ్మశానం ఉంటుంది. తర్వాత తెలిసింది నాకు నేను ఫ్లాట్ కొనక్కడ అవతల శ్మశానం ఉందని. ఇంకొక విచిత్రం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అవతల ప్లాట్లకి దారి ఇవ్వడానికి నా ప్లాట్ ముందు ప్లాట్ ఇస్తున్నారు. అంటే వీధి పోటు వస్తుంది. అటు పక్క గుడి నీడ పడింది, ఇటు పక్క ఎదురు వీధి పోటు వస్తుంది. ఒరి నాయన ఇది ఎట్రా బాబు, మళ్ళీ నా కర్మకు మళ్ళీ ఎటు జరిగిందని చెప్పి అది 22 ఎకరాలు పెట్టు. ఇక నేనేం చేశాను, తూర్పు వేసేది ఎట్లా అనుకునే లోపల ఒక ఏజెంట్ వచ్చేసి ఒకరు కాదు 2 ఏజెంట్లు వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి ఫ్లాట్ అమ్ము నీకు అమ్మిస్తామని అంటే నేనేం చేశానంటే అప్పుడు వాళ్ళకి తెలియదు అక్కడ ఏదో రోడ్డు పెడుతున్నాను. సరే అమ్ముతానని చెప్పాను. మొత్తం 5 లక్షలు అంత చేస్తే ఫైనల్గా 4,40,000 తగ్గొట్టారు. అప్పటికి ఆ ఫ్లాట్ కొని 13 నెలలు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాదు. అప్పుడు అమ్మటమ్మట నాకు ఎక్కడైతే దేవుడు పరీక్ష పెట్టాడో ఆ పరీక్షా కాలం మళ్ళా 2007, 2008 నాకు ఆ పరీక్షా కాలంలో అది పూర్తి అయిపోయి ఈ 2007, 2008లో వరుసగా డబ్బులు రావడం మొదలుపెట్టింది. ఈ పిల్లలు చదువుకునేటప్పుడు ఈ టెన్షన్లు కూడా వస్తుంది. అమ్మాయి వాళ్ళ స్కూల్కి ఆడపిల్లల్ని స్కూల్కి పంపించంటే ఎంత కష్టమో అందరికీ ఇప్పుడు ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులందరూ తెలుసు. ఒక 9th క్లాస్ నుంచి చాలా ఇబ్బందులు పడాలి. ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఆ పిల్ల తల్లిదండ్రులు పడే బాధలు అంతా ఇంత కాదు. అన్ని రకాలు చేసి స్కూల్కి పంపించి బాగా చదివించి ఇన్ని చేస్తే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసే టైంలో మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అలా అక్కడి నుంచి మా అమ్మాయిని స్కూల్కి తీసుకొని పోవడం ఉన్నాయి. స్టడీల నుంచి దగ్గర తీసుకొచ్చుకోవడం, పని మానుకొని కూడా ఇట్లా జరుగుతూ వచ్చింది. ఇట్లా జరుగుతూ వచ్చిన తర్వాత ఇంకా ఆ ప్లాట్ కూడా అమ్మితే ఆ ప్లాట్ మీద ఆదాయం ఎంత వచ్చిందంటే ఒకసారి 2,20,000 అంత వచ్చింది ఆదాయం. చూడండి 2,20,000 ఆదాయం వచ్చింది ఆ ప్లాట్ మీద. ఇంకక్కడి నుంచి నేనేం చేశాను, ఇంకా ఆ ప్లాట్ అయిన తర్వాత సైలెంట్గా బ్యాంకులో డబ్బులు వేసుకోవాల్సింది పోనిచ్చి నేనేం చేశానంటే ఒక స్నేహితుడు ఆపదలో ఉన్నాడని చెప్పి అతనితో నేను మాట్లాడాను జనరల్గా అని ఆ ప్లాట్ కొనమన్నారు ఇంకొక అతను అక్కడ తెలిసిన వాళ్ళ సెంటర్లో.
సరే నేనేం చేశానంటే, ఎవరికైనా ఆపదలో ఉన్నోడి దగ్గర కొంటే వాళ్ళ ఆపద తీర్చినోళ్ళు అవుతామని చెప్పి నేను అతని దగ్గర కొనడానికి ఇష్టపడ్డా. కానీ జనాలు ఎలా ఉంటారంటే, మనం మంచికి పోతే చెడొస్తది. అది అంకణం రూ. 10,000 ఉండేది. అంటే ఆ బిట్టు రూ. 1,50,000 ఉండే బిట్టుని నాకు 2,27,000కి నెత్తిన పెట్టారు. అందరూ తెలిసినోళ్ళే. అందరూ మాకు తెలిసినోళ్ళే. అక్కడ మార్కెట్ 1,50,000కి అమ్ముతున్నారు పక్కన. నేను ఈళ్ళని గుడ్డిగా నమ్మినందుకు మనోళ్ళు అని తెలిసినందుకు, అవతలోడి ఆపద తీరిద్దని ఆలోచన చేసినందుకు నన్ను ఆపదలో పడేశారు. అది పరమట పేసే. నేను చెప్పాను కదా! పరమట పేసే నాకు ఇష్టం కాదు. ఇంక పోయి అనవసరంగా కొన్నాను ఆ ఫ్లాటు. తర్వాత తెలిసింది అది 2,30,000 కొంటే ఆడ మార్కెట్ 1,50,000 ఉందని ఇంక నేను మోసపోయానని. అంటే నేను 80,000 ఎక్స్ట్రా పెట్టా. ఎవరిని నిందిస్తే ఏం ప్రయోజనం? ఇంకా ఆ స్థలం కొన్నాను, ఇంకా అది ఆగిపోయింది. ఇంక అక్కడితో నా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎండ్ దశ పడింది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే క్రమంలో మా అమ్మాయికి సంబంధం అడగడానికి వచ్చారు మా అత్త వాళ్ళు. ట్రయల్ పార్టీ ఏశారు. అది నేను పరిస్థితి బాగున్నప్పుడు, మా పరిస్థితులు బాగాలేనప్పుడు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు 2 కల్లా. కనీసం వాళ్ళ కూతురికైనా మంచి చెడు చూసుకోలేదు. వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళకైనా పట్టించుకోలేదు మా అమ్మ, వాళ్ళ అవ్వ, తాత. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఆలోచన విధానం నేను బాగా సంపాదిస్తున్నాను ఆ టైంలో. మా అమ్మాయిని చేసుకొని మా అమ్మకి పెన్షన్ వస్తది కదా! మా అమ్మ ఇల్లు ఉంది కదా! ఆ ఇల్లు వాళ్ళు సొంతం చేసుకోవాలని, మా అమ్మ పెన్షన్ లాక్కోవాలని మా మామ ఆలోచన. నాకు కోపం ఎందుకొచ్చిందంటే, నీ కూతురికి నువ్వు సకలం జరిపి అల్లుడిని, కూతురిని, మనవడిని, మనవరాలిని బాగా చూసి నువ్వు మనవరాలిని కొడుకు చేసుకోవాలంటే తప్పేం లేదు. అసలు నువ్వు కష్టకాలంలో 2 కళ్ళ చూడకుండా, సరే కూతురి కన్నా ఎప్పుడైనా ఇంటికొచ్చినప్పుడు రూ. 100 చేతిలో పెడతాడా? అసలు లేదు. ఆళ్ళ అమ్మకి లేదు అలవాటు, వాళ్ళ నాన్నకి లేదు. ఏందమ్మా సరే అబ్బాయి పరిస్థితి బాగాలేదు, ఏదైనా ఖర్చులుకుంటే 100 తీసుకొని, 200 తీసుకొని వాళ్ళ నోట గుండా ఎప్పుడొచ్చింది లేదు. ఇంకా కూతురు ఇస్తే తీసుకునే మనస్తత్వం కలిగిన ఏ రోజు కూడా ఇంకా వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మకి ఏదైనా 10 పరిస్థితి తీసుకొని పోయేదే కానీ అట్లాంటిది లేదు. ఇంక నాకు కోపం వచ్చి మా అత్తను మందలిచ్చి పంపించేసారు. పంపించిన తర్వాత ఇంక అక్కడ కక్ష కట్టారు వాళ్ళు మా మీద. కక్ష కట్టి ఇంకా నేను నా పిల్లల్ని చదివించుకోవాలని చెప్పాను. సరేలే చూద్దాం అంటే వెళ్ళిపోయారు వాళ్ళు. మొత్తంగా ముచ్చుల్లాగా ఉంటారు వాళ్ళు, రివర్స్ మాట్లాడరు. అక్కడ కక్ష కట్టి మా బామర్ది పెళ్ళి మా మామ ఇంకా పట్టుదలతో చేయాలని, ఇక మా అనుకున్నది ఫెయిల్ అయింది కదా అని చెప్పి 2009లో మా అమ్మాయి 10th ఎగ్జామ్ జరిగేటప్పుడు మా బామర్ది పెళ్లి కుదిరింది. ఆ పెళ్లి చూపులప్పుడు నన్ను పిలిస్తే నేను పోయాను. ఆ తర్వాత ఇంకా ఒకసారి పోయాం ఫస్ట్లో వాళ్ళు వచ్చినప్పుడు. గుర్తుందా? బండి వేసుకొని పోయాం, గుర్తుందా? మనం అందరం భయమే పిల్లలతో సహా. అదే మా మామూలు ఊరికి వాళ్ళు వస్తే పోయాం. అదే మేము పోవడం. తర్వాత అమ్మాయిని మేము చూడాల. తర్వాత ఇల్లు పోయేటప్పుడు మేము పోవాలి అక్కడికి పోయి వచ్చాము. తర్వాత పెళ్లి కుదిరింది. ఇంకా వాళ్ళు మా మామ నా మీద కక్ష కట్టి కడుపులో పెట్టుకున్నాడు. బయటపడలేదు. చాలా ముచ్చుగా మెత్తగా ఉంటారు వాళ్ళందరూ కూడా. ఇంకా నన్ను పెళ్లికి పిలవకుండా అవమానం చేయాలని చెప్పి మా అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్ జరిగేటప్పుడు వచ్చి పెళ్లి కార్డు ఇయటానికి వచ్చారు. పిల్లల ఎగ్జామ్ జరుగుతుంది, మేము ఎలా రావాలంటే మనుషులు కావాలంటే అవన్నీ మానుకోవాలని, అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళ కోసం చదువులు మానుకోవాలి, మన భవిష్యత్తు నాశనం చేసుకోవాలి. కానీ మన కోసం వాళ్ళు ఏం చేయరు. నేను తర్వాత మా ఆవిడ చెప్తే ఆ పిల్లల ఎగ్జామ్స్ మానుకొని మా అమ్మాయి 10th ఎగ్జామ్ రోజే, ఫస్ట్ ఎగ్జామ్ రోజే వాడి పెళ్ళి. ఎగ్జామ్ ఇవాళ చదువు మానిపిస్తే రేపు భవిష్యత్తు పోయింది, రేపు ఎవరు మనల్ని పట్టించుకునేది. ఆల్రెడీ మన పరిస్థితులు బాగాలేని ఎవరు మనకి చేయలేదు. వీళ్ళు చెప్పిన మాటలంటే ఈరోజు మనం దెబ్బతినిపోతాం రేపు అని చెప్పి మేము అని చెప్పాను. మనవరాల మీద అంత మాత్రం ప్రేమ ఉంది. పిల్లలు చదువు మానుకొని పెళ్లికి రమ్మని అంత ప్రేమ ఉంది మరి. వాళ్ళు ఎక్కడికి చెడిపోయిన తప్ప నుంచి బాగుపడిచేవారు ఉండదు. మా అమ్మాయి చదువు, నా ఉద్దేశం ఏంటంటే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం, పిల్లల్ని చదివిస్తే ఈ చదువుల్లో వాళ్ళు రేపు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారనే ఆలోచన నాది. ఎందుకంటే నాలా కష్టపడటం ఎందుకనే ఆలోచనతో నేను ఉంటాను. కాకపోతే ఈ చదువులు 9th క్లాస్ అప్పుడు మా అమ్మాయికి ఎట్లా ఇబ్బంది, దారిని పోయేటప్పుడు ఇబ్బందులు, ఆకతాయిల వల్ల ఇబ్బంది, కొన్ని రోజులు మానిపించి మా మత్తగారు పంపించా. అప్పుడే మా అమ్మాయిని సంబంధం అడిగింది వాళ్ళు. ఒకసారి ఇక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగారు. అక్కడికి పోయిన తర్వాత మా అమ్మ గదిలు ఇచ్చిందనమాట. ఇంకా ఇక్కడ లాభం లేదు, ఇక్కడ నుంచి ప్రమాదం నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్కూల్ ప్రిన్సిపాల్ రమ్మన్నాడు. ఒకసారి నేను స్కూల్కి అడగకపోతే ఏంటి అమ్మాయిని స్కూల్కి పంపించాలంటే, సార్ ఇట్లా అలర్ట్ చేస్తున్నారు, స్కూల్కి పంపిస్తే ఎట్లా మేమేం ఒంటరి కాళ్ళవి, మాకు భయంగా ఉంది, నేను పని చేసుకునేదా మా అమ్మాయి ఇట్లా అలర్ట్ చేస్తున్నా అంటే, బ్రదర్ నువ్వు ఈరోజు భయపడ్డావంటే జీవితకాలం సమాజం ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఆకతాయిలు, వాళ్ళు పక్క నుండి భయపెట్టేవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయలేరు. నీకు ఎందుకు ధైర్యంగా పంపించి పిల్లలు భవిష్యత్తు పాటు చేస్తావు అని చెప్పి మాకు ప్రిన్సిపాల్ ఇచ్చిన సలహా. ఆ సలహాతో ధైర్యం చేసి నేను ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఒక 10 రోజులు స్కూల్కి పోయింది. మళ్ళీ స్కూల్కి పంపించాను. స్కూల్కి పంపించి ధైర్యంగా నేను ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం 3 పూట్ల, ఒక పూట పని పోయినా పర్లేదు వదిలిపెట్టుకున్న సమయంలో, ఈ సమయంలో నాకు అదే టైంలో పని రావడం, వాళ్ళు కోప్పడి పక్కకి వెళ్ళిపోవడం,
అట్లా పనులు ఆటంకాలు జరుగుతున్నాయి. కానీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా! ఎన్నన్నా ఇన్ని కష్టాలు పడి మా పిల్లల్ని చదివించుకునే ప్రయత్నంలో నేనున్నా. వాళ్ళేమో పిల్లల చదువులు పాడు చేయాలని వాళ్ళున్నారు. అయిన వాళ్ళే పగపడతారు. అత్తామామ పగపడతారు, బావమరుదులు పగపడతారు, పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లకాయలు పగపడతారు, బాబాయిలు, పిన్నులు వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు. ఏంటంటే అవతలుడు పచ్చంగా ఎదగా వాళ్ళకి కక్ష కట్టారంటే పగ పట్టినట్టే. ఆ పగ ప్రేమ, సెంటిమెంట్‌తో పూసుకొని ఉంటదనమాట. తేనె పూసిన కత్తెల్లాగా ఉంటది. ఇంక అక్కడ తర్వాత నేను అక్కడ అది జరిగిపోయింది కదా! అది జరిగిపోయిన తర్వాత ఈళ్ళు పెళ్లి కార్డ్ ఇయటానికి వచ్చారు. ఇట్లా మా ఆవిడ చెప్పింది, మా పిల్లల ఎగ్జామ్స్ మేము రాను కుదరదని. మనుషులు కావాలంటే మానుకొని రావాలని చెప్పారు. అబ్బాయి లేడా నన్ను ఉన్న ఇంటికాడ ఉంటాడో లేడని కూడా అడగలేదు. కార్డ్ ఇంటికాడ పడేసి వెళ్ళిపోయారు. సరే మా బావమరిదైనా నాకు ఫోన్ చేసి, "బావ ఇట్లా నా పెళ్లి బావ, మా నాన్నోళ్ళు వచ్చినప్పుడు నువ్వు లేవంట" అనే మాట అనలేదు. ఇంకెవ్వరు మన గురించి పట్టించుకోలేదు. సరే ఇంత అవమానపరిచి మనల్ని అవమానపరచడానికంటే మీ అమ్మాయి లేదు కాబట్టి మా కొడుకు పెళ్లి చేస్తా కాదనుకున్నావా అనే లెక్కలు అవమానపరచడానికి వాళ్ళు అలా చేశారు. సరే మీ ఎవరు అవమానం వాళ్ళ దగ్గర ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు మనకు ముఖ్యమని చెప్పి నేను మా ఆవిడకి చెప్పాను, "నువ్వు వెళ్ళే పనైతే వెళ్ళు" అంటే, "లేదు నిన్ను పిలవక నేను ఎట్ట వెళ్తాను" అని అంది. సరే ఇంక నేను అప్పుడు ఈ స్థలాలు అమ్ముకున్న డబ్బులు ఉన్నాయి నా దగ్గర. ఒక ఫ్లాట్ ఒక ఫ్లాట్ ఇంకా కొనలేదు. అప్పుడు ఇంకా కొనలేదు. ఇప్పుడు కొన్నా అని చెప్పాను కదా! అప్పటికి ఇంకా కొనలా. ఈ 2009లో తర్వాత కొన్నా. డబ్బులున్నాయి నా దగ్గర మొత్తం 5,00,000 5,500,000 6,00,000 ఉన్నాయి. 6,00,000 డబ్బులున్నాయి. ఇక మా ఆవిడ ఏం చేసిందంటే, "అయ్యా నేను ఎట్టా పెళ్ళికి పోవట్లేదు కదా! నాకు గాజులు చేపించు, గాజులు చేపించుకోవాలని నల్లపూసల దండ, గాజులు, సరుడు అవి కావాలని" అడిగింది. ఇక నేనేం చేశానంటే, సరే అప్పుడు బంగారం కూడా రేటు అనుకూలంగా ఉంది. సవరు 12,000 ఎంతో ఉంది. నల్లపూసలు అయి అంతకు ముందే చేపించా. నల్లపూసలు, సరుడు ముందు చేపించా. అప్పుడు గాజులు అడిగింది. సరే అంటే పొలం కూడా అమ్మావు కదా అందుకని. పొలం అమ్మావు, స్థలాలు అమ్మావు, రేపు మళ్ళీ ఎట్టెట్టుంటదో పిల్లలు ఉన్నారు కదా! అని చెప్పి ఈళ్ళు కావాలని అడిగింది. మా అమ్మాయికి కూడా అంతకుముందు ఒక చిన్న చైన్ ఒకటి చేపించాను, బుట్టలు చేపించాను, అన్నీ చేపించా. నెక్లెస్ కూడా చేపించా మా అమ్మాయికి. నెక్లెస్ అంటే మా అమ్మ చేపించిందిలే. ఇంక నేను ఏం చేశానంటే ఏమో గాజులు 12,000 సవర అప్పుడు రేటు. ఇప్పుడు 2009లో 12,000 ఎంతో ఉంది సవర. పోయి గాజులకి ఆర్డర్ ఇచ్చి చేపించా 6 సవర్లు. 6 సవర్లు గాజులు చేపించి నేను చెప్పాను, "ఇది మీ తమ్ముడు పెళ్లి గుర్తు. ఎప్పటికైనా పెళ్ళికి పోతే మనకు అవమానపడి వస్తాం. కానీ ఈ వస్తువులనేది మన ప్రతి ఒక్క అవసరానికి ఉపయోగపడతాయి. ఏ సమయంలోనైనా మన బంధువుల కన్నా కూడా, ఈ సమాజంలో స్నేహితుల కన్నా కూడా వీటన్నిటికి కూడా ఆపద సమయాల్లో నీ ఇది శ్రీరామ రక్షలాగా పనిచేస్తాయి. నీ మెడలో ఉన్న వస్తువు, నీ చేతికున్న వస్తువులు ఏ సమయంలోనైనా గుర్తుపెట్టుకొని" చెప్పారు. అవి అలాగే పనిచేసినాయి చాలా ఆపదల్లో. ఆ రోజు తక్కువ కొనపట్టి ఈరోజు మనకు అదే కొంచెం బలమైంది. అలా చేపిచ్చేసాను. చేపిచ్చిన తర్వాత ఇంక పెళ్ళికైతే పోలేదు. పెళ్ళికి ముందు రోజు మా బావమరిది ఫోన్ చేసి, "మా అక్కని ఎప్పుడు పంపిస్తున్నావు" అన్నాడు పెళ్ళికి. "ఆహా! మీ అక్కనే పంపించాలా? సరే మీ అక్క వస్తే పని తీసుకుపోమని" చెప్పాను. ఇంక నన్ను రమ్మనలేదు. సరే ఇంక అంతటితో అయిపోయింది. ఇంక వాళ్ళకి మనకి విభేదం వచ్చేసింది. తర్వాత చాలా కాలం పలుక్కోలేదు. ఇంక అక్కడి నుంచి చెప్పాను కదా, రక్త సంబంధికులు నా దాయాదులు అంటే నా తండ్రి తరఫు వాళ్ళు వీళ్ళందరినీ నేను 2005 వదులుకుంటే, ఇంక అక్కడి నుంచి 2009లో అత్తమామల్ని, బావమరుదుల్ని వాళ్ళు వదులుకోవడం జరిగింది. ఇలా వదులుకోవడం చాలా ధైర్యం కావాలి ముందు. మా అమ్మ చెప్పేది అందరిని కాదనుకుంటే ఎట్ట అని చెప్పి అమ్మ వాళ్ళ పక్షాన మాట్లాడేది. నా కొడుకు మూర్ఖుడు, నా కోడలు తెలివితేటలది, వాడికి నచ్చజెప్పుకోదు, వాడిని ఇంకా రెచ్చగొట్టిద్ది అని ఎప్పుడు కూడా నాకు ఎవరైతే గిట్టరో వాళ్ళ పక్షాన మా అమ్మ ఉంటది. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ పక్షాన కానీ, మా పెద్దమ్మ పిల్లకాయల పక్షాన కానీ, మా అత్త మామ, మా బావమరిది పక్షాన కానీ మా అమ్మ నాకు సపోర్ట్ ఉండదు. మా అమ్మ ఎప్పుడు కూడా ఆపోజిట్‌లో ఉంటది. ఎందుకంటే ఆమె చెప్పేది ఏంటంటే, మనం అందరిని ఇట్ట కాదనుకుంటే రేపు మనకి ఏదైనా అయితే ఎవరు దిక్కు అంటది. నేనేమంటానంటే, ఆపద సమయంలో రానోళ్ళు రేపు మనకి దేనికొస్తారు? అక్కడికి రాని చుట్టం మొక్కిన వరమేం దేవుడు. మనకి ఉండనేల ఓడనేల అంటారు కదా! ఎప్పుడు మనకి ఇలాంటి భయంకరమైన ఆపదల్లోనే మనల్ని పట్టించుకునేవాళ్ళు. మనం బాగుంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు, బాగలేకపోతే దూరంగా వెళ్ళే వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. వీళ్ళెప్పటికి నీకు సపోర్ట్ కాదు, సహకరించరని చెప్పారు. ఆమెకి నాకు అక్కడే వాదన జరుగుతుండేది. ఇలా జరిగింది నాకు 2007, 2008, 2009 ఇలాంటి పరిస్థితుల్లో నేను అప్పుడు మా ఆవిడ గాజులు చేర్చడం జరిగింది. అంతటితో మా బావమరిది పెళ్ళికతో వాళ్ళకి మాకు కనెక్షన్లు కట్ అయిపోయినాయి. ఇంక తర్వాత ఇంకా వాళ్ళు ఆ పగ కడుపులో పెట్టుకొని వాళ్ళు ఎప్పుడు నా మీద పగ తెచ్చుకున్నారు ఏంది అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఈ బంధువుల పగలు, అత్తమామల పగలు, బావమరుదుల పగలు, ఇంకా పెద్దమ్మ పిల్లకాయలు కూడా పగ ఒక సందర్భంలో వాళ్ళకి నాకు గొడవ వచ్చింది. ఆ గొడవ కూడా వాళ్ళు కూడా కడుపులోనే పెట్టుకొని ఉన్నారు. అది కూడా వీళ్ళందరూ ఇవన్నీ కూడా కడుపులో పెట్టుకుని వీళ్ళు ఎప్పుడు బయటపడ్డారు, ఎప్పుడు నా మీద కరెక్ట్‌గా గురి చేసి దెబ్బ కొట్టారు. 10 సంవత్సరాల తర్వాత కొట్టారనమాట. 11 సంవత్సరాల తర్వాత వాళ్ళ పగ కడుపులో పెట్టుకొని. ఇలాంటి వీడియోలు, ఇంట్రెస్ట్ వీడియోలు మీకు కావాలంటే మీరు నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.